బాగున్నారండి? ఈ సమయమందు యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో స్తోత్రం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, మన తండ్రి, ఈ లోకపు తండ్రి పిల్లలకి ఇవ్వాలని ఆతృత పడతా ఉంటాడు. దేవుని స్తోత్రం, స్తుతులు. మా తాతగారు ఏమి తెచ్చినా అదేం చేసేవాడంటే అది ఎవ్వరికి కనపడకుండా దాచి పెట్టేసేవాడు. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు పిల్లలకి పెడదాం, మనవలకి మనవరాళ్ళకి ఎప్పుడు పెడదామా, తన పిల్లలకి ఎప్పుడు పెట్టాలా అని చెప్పి ఆ తినుబండారాలు ఏమైనా తీసుకొస్తే ఇది ఈ తెచ్చింది ఇది వీళ్ళకిష్టం, ఇది తెచ్చింది ఇది వీళ్ళకిష్టం అని తీసుకెళ్ళి దాసి ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు పెట్టేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. పరలోకపు తండ్రి కూడా దేవుని స్తోత్రం, మన సంతోషము అది పిల్లలు అది తీసుకున్నప్పుడు పిల్లలు ఎంతో సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. అలాగే మీరు మీ సంతోషము పరిపూర్ణం అడుగునట్లు మీరు అడగండి, నేను ఇస్తానంటున్నాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఎప్పుడు మీరు ఏం అడుగుతారా, ఎప్పుడు ఏమడుగుతారా, ఎప్పుడు ఇద్దామా అని ఎదురు చూస్తున్నాడండి. దేవుని స్తోత్రం. మనం పొందుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. అంటే మనం ఆశీర్వదింపబడాలని ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం. మనం ఆశీర్వాదముతో, సంతోషముతో, సమాధానముతో, ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో ఉండటం తండ్రికి ఇష్టం. దేవుని స్తోత్రం, స్తుతులు. అందుకనే మన సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి, మీకు దొరుకుద్దని చెప్తున్నాడు. మరి అడుగుతారా? దేవుని స్తోత్రం. దేవుడు అడిగి మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.